సబ్బవరం మండలం ఇరువాడపాల సొసైటీని అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తారని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మామిడి బంగారు నాయుడు అన్నారు. బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ముందు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన సండ్రన్న అప్పారావు అట్టడుగు స్థాయిలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సొసైటీని 1200 లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి తెచ్చి మండలంలో రెండవ స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. ఆయన బాటలోనే తాను పయనించి రైతుల అభివృద్ధికి కృషి చేసి శిథిలావస్థకు చేరిన పాల సేకరణ కేంద్రం నూతన భవనానికి కృషి చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన గ్రామ పెద్దలు మచ్చా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సొసైటీకి ముందు అధ్యక్షులుగా పనిచేసిన బలిరెడ్డి కనకరాజు, సంధాన అప్పారావు రైతులకు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు ఎస్ అప్పారావు మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధికి పారదర్శకంగా పనిచేయాలని, పశు సంపద రోగాల బారిన పడకుండా కాపాడి సహకరిస్తే సంతోషిస్తారని, నిత్యం డైరెక్టర్లు, అధ్యక్షులు అందుబాటులో ఉండి సేవ చేయమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మీ కనకరాజు మాట్లాడారు. తర్వాత ఘనంగా పాలక వర్గంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బలిరెడ్డి అప్పారావు, వేతన కార్యదర్శి గల్ల గోవింద్, దాడి నరసింగరావు, సొసైటీ డైరెక్టర్లు బలిరెడ్డి త్రినాథరావు, బలిరెడ్డి దేముడు, కర్రి నరసింగరావు, బలిరెడ్డి ఈశ్వరరావు, గొంతిన అర్చిమనాయుడు, మచ్చ అప్పారావు, మామిడి అప్పారావు, బలిరెడ్డి ముసలినాయుడు, రాపేటి రమణలు పాల్గొన్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన రైతులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా మీద పెద్దలందరూ నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ మాటల్లో తీసుకొని నా మీద అయితే ఈ 5 సంవత్సరాలు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సొసైటీ ఎక్కడో 400 లీటర్ల దగ్గర నుంచి 1200 లీటర్ల వరకు తెచ్చిన గత అధ్యక్షుడు సండ్రన్న అప్పారావు గారిని పేరుని నిలుపుకుంటూ ఈ యొక్క విశాఖ డైరీలో ఈ పాల కేంద్రంలో నేను హెల్పర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అప్పుడు మన గ్రామ సర్పంచ్ అయిన కనకరాజు గారు పాల సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ యొక్క పాల సొసైటీ అభివృద్ధిలో 3 టర్ముల్లో అధ్యక్షులుగా చేసిన ఆయన కృషి కూడా ఎంతో. ఎందుకంటే ఈ మట్టి బిల్డింగ్ కానీ, ప్రహరీ కట్టడం కానీ, ఈ సంస్థ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర కూడా చాలా కీలకం. ఆయన్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు కంపల్సరీగా ఈ యొక్క బిల్డింగ్ బాధ్యత కూడా, ఎందుకంటే ఇది శిథిల వ్యవస్థకు వచ్చి ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ బిల్డింగ్ కట్టే బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి నాకు ఈ గ్రామ పెద్దలు కానీ, పాడి రైతులు కానీ, అలాగే సొసైటీ నుంచి కూడా వాళ్ళ సిబ్బందిని కూడా వాళ్ళ యొక్క సహకారాలు తీసుకొని దీన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దీన్ని కూడా కంపల్సరీగా ఆ బాధ్యతను తీసుకుంటూ, అలాగే ఈ యొక్క పాల సంఘం ఈ 1200 లీటర్లే కాకుండా ఇంకా అభివృద్ధి చెందేలాగా నా వంతు కృషి చేస్తానని గ్రామ పాడి రైతులకు కానీ, ఇక్కడ పెద్దలకు కానీ, నన్ను ఎన్నుకోబడిన పాడి రైతులకు కూడా హామీ ఇస్తూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సొసైటీకి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఇంచుమించులో 14 సంవత్సరాలు నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఇందులో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి మరి ఎక్కడెక్కడో ఉన్న సొసైటీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది మా పెద్దలు అందరి సహకారం, నాకంటే సీనియర్లు అప్పుడు చాలామంది ఉన్నారు. అందరి సహకారంతో వాళ్ళతో పాటు మేము కూడా తోడ్పడి సొసైటీని ఇంతవరకు తీసుకురావడం జరిగిన తర్వాత మరి అప్పుడు మా బిల్డింగ్ నేను స్థితిలో ఉండేవాళ్ళు. మా ఊళ్ళోనే ఎక్కడో చిన్న పూల్ పార్క్ పట్టుకొని అక్కడే పాల్గొంచుకొని అక్కడే పరిస్థితి ఏర్పడింది. సరే సభ్యులు ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్య పథకంలో అనేసి అప్పుడు ప్రతి సొసైటీకి ఒక బిల్డింగ్ అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన సందర్భంగా 1986లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. 86, 87 వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది బాగా ఉందనుకున్నాం. కానీ స్థాయికి రైతుల్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టుగా ఈ బిల్డింగ్ ప్రధానమైనటువంటి టాస్క్గా తీసుకొని, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని డైరెక్టర్ సహకారం తీసుకోవాలి, ఇక్కడ పెద్దల సహకారం తీసుకోవాలి, మరి అందరి సహకారం తీసుకొని బిల్డింగ్ని పునర్నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా సంఘాన్ని తీసుకురావడానికి కానీ ఆయన అనుభవపూర్వకంగా ఆయన తెలిసిన విషయాలన్నీ ఈ సందర్భంగా తెలియజేసినందుకు వారికి ఈ సభ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
వారి యొక్క సహాయ సహకారాలన్నీ తీసుకుంటూ ఈ సంస్థని అప్పుడు ఉన్నటువంటి పాల కంటే ఈరోజు ఎక్కువ స్థాయిలో పాలన ఉత్పత్తికి తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చిన ఘనత చాలా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్లు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలు కానీ ఈ ఎన్నికల సమయంలోనే చర్చించుకున్న మాటలండి, నా మాటలుగా కాదు. 142 మంది ఉత్పత్తిదారు సభ్యులు 180 రోజులు 180 లీటర్లు 1/4/2023 టు 30/4/2020 31/3/2024 వరకు 180 రోజులు 180 లీటర్లు పాలు ఎవరైతే మనకు సంస్థకి సప్లై చేశారో ఆ సంవత్సరంలో ఆ టైంలో 180 రోజులు 180 లీటర్లు ఉండాలి. అంటే మినిమం 6 నెలలు. వాళ్ళు ఓటింగ్కి అరుగులు ఆ 142 మందిలోనే వీళ్ళిద్దరిని ఎన్నుకోవడం జరిగింది.